ఏ కారణాన్ని బట్టి ఆయన వచ్చాడో చూసాము. అలాగే ఆయన ఎలా మరణించాడన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. చాలా మతాలు ఈ భూమి మీద క్రీస్తు ప్రభు వారి మరణాన్ని ఒప్పుకోవటం లేదు. ఆయన ఏం చెప్తున్నారంటే, సిలువ మీద క్రీస్తు ప్రభు వారు దొంగ ముఖాన్ని మార్చేసి ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. అంటే క్రీస్తు ప్రభు వారు కేవలం ఒక ప్రవక్త మాత్రమే, ఆయన దేవుని కుమారుడు కాదు అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారనమాట. అంటే దైవత్వాన్ని శంకిస్తున్నారు అక్కడ. సో ఆయన కంటే గొప్ప ప్రవక్త ఈ భూమి మీద వచ్చాడు అనేది వాళ్ళ యొక్క అభియోగం. లా ఇల్లా ఇల్లల్లా మొహమ్మద్ రసూలల్లా, దేవుడు ఒక్కడే, మహమ్మద్ ఒక్కడే ఆయన ప్రవక్త అనేది వాళ్ళ నిర్వచనం. అయితే ఆ వచనాన్ని ఆధారం చేసుకునే ఈరోజు కూడా క్రీస్తు సంఘం అని చెప్పుకునేటువంటి కొన్ని మతశాఖ లక్షణాలు కలిగినటువంటి సహోదరులు కూడాను ఆయన్ని కేవలం ప్రవక్తగా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన మరణించి తిరిగి లేచినటువంటి మృత్యుంజయ విషయాన్ని చెబుతూ వాళ్ళు ఖండిస్తున్నారు. వీళ్ళు అసలు మరణించడం లేదు అని కొంతమంది చెప్తున్నారు. కాబట్టి ఆయన జనన మరణ పునరుద్ధానాల మీదే క్రైస్తవ్యం ఆధారపడి ఉంది. కాబట్టి ఆయన మరణాన్ని నిరూపించాలి. ఇప్పుడు ఆయన మరణాన్ని నిరూపించాలంటే అయ్యగారు రాసిన పుస్తకాలు లేదా ఇంకో పెద్దసారి రాసిన పుస్తకాలు పనికిరావు. ఆయన మరణం ఎక్కడ నిరూపించబడి ఉండాలి? బైబిల్లోనే నిరూపించాలి. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం కనుక ఓపెన్ చేసినట్లయితే బైబిల్లో నుంచి క్రీస్తు ప్రభు వారు మరణించాడా లేదా, మరణిస్తే ఆయన సమాధి చేయబడ్డాడా లేదా, ఒకవేళ సమాధి చేయబడితే ఆయన తిరిగి లేచాడా లేదా అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలన్నమాట. మొట్టమొదటి పాయింట్లో ఆయన మరణించాడు. అయితే మరణించిన దానికి ఏం కావాలి? కోర్టుకి వెళ్ళామనుకోండి, విట్నెస్ కావాలి కదా మనకి. కాబట్టి విట్నెస్లు చూద్దాం. విట్నెస్ నెంబర్ 1, ఒక్క విట్నెస్ సరిపోదు. ఏదైనా సత్యాన్ని స్థాపించాలంటే 2 లేక 3 సాక్షులు కావాలి. సో విట్నెస్ నెంబర్ 1 మీ దగ్గర ఉన్న బైబిల్లో లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని చూసినట్లయితే, వెదర్ Christ died or not, we are going to prove the death of Christ today. So I request you to open Luke chapter 23 verses 46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను నేను. గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. కాబట్టి ఇక్కడ మరణించినట్టుగా ఎవరు విట్నెస్ చేస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు విట్నెస్ చేస్తున్నాడు. లేఖనాలు విట్నెస్ చేస్తున్నాయి. ఆయన మరణించాడు, ఆయన తన ఆత్మను అప్పగించినట్టు తెలుస్తుంది. విట్నెస్ నెంబర్ 1. విట్నెస్ నెంబర్ 2 23వ అధ్యాయం 47వ వచనం. కాబట్టి అక్కడ శతాధిపతి సెంచురియన్ ఏం చేస్తున్నాడంటే క్రీస్తు ప్రభు వారి మరణాన్ని డిక్లేర్ చేస్తున్నాడు. ఆయన క్రైస్తవుడా? పరిశుద్ధాత్ముడు లేఖనాల్లో రాయించాడు. ఓకే, విట్నెస్ నెంబర్ 1. విట్నెస్ నెంబర్ 2 ఎవరు కాదు? యేసుక్రీస్తు ఫాలోవర్ కాదు, ఒక శతాధిపతి జరిగినది చూచి ఈయన నిజముగా దేవుని కుమారుడని విశ్వసించాడు. ఎందుకంటే ఆయన మరణాన్ని డిక్లేర్ చేస్తున్నాడు, కళ్ళారా చూస్తున్నాడు. 2 విట్నెస్లు అయినాయి. విట్నెస్ నెంబర్ 3, ఆయన చనిపోయాడా లేదా? యోహాను సువార్త 19వ అధ్యాయము 33-34 వచనాలు చూసినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 33-34 వచనాలు. చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ పొడిచెను. ఇక్కడ డైరెక్ట్ ఐ విట్నెస్. ఇక్కడ మనకి ఎలాంటి ఐ విట్నెస్? అది ఇంతకుముందు సెంచురియన్ కూడా ఐ విట్నెసే. ఈ ఐ విట్నెస్ ఏంటంటే పర్సనల్గా టచ్ చేస్తున్నాడు అతన్ని. ఒక బల్లెని తీసుకొచ్చి పక్కలో పొడిచాడు. కాళ్ళు ఎందుకు విరగొట్టలేదంటే లేఖనాలు ముందుగానే రాయబడ్డాయి, ఆయన ఎముకల్లో ఒకటైను విరగబడదు. కాబట్టి ఇక్కడ దానికి సాదృశ్యంగా ఈయనేం చేస్తున్నాడు? బల్యాన్ని తీసుకొని పక్కలో పొడిచాడు. పొడిచినప్పుడు డిక్లేర్ చేసుకోవడానికి, మామూలుగా మీరు సోల్జర్స్ని అడిగారు అనుకోండి, బార్డర్స్లో వేరే దేశం వాళ్ళతో యుద్ధం చేసేటప్పుడు ఎదుటి సైనికుడు చనిపోయాడా లేదా అని డిక్లరేషన్ కోసము 2 to 3 షాట్స్ హెడ్కి ఇస్తారంట. టప్ 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 అని పేలుస్తారు. ఎందుకంటే వాడు కంప్లీట్గా చచ్చిపోకుండా వాడి దగ్గరికి ఈయన రీచ్ అవ్వకూడదు, మళ్ళీ గన్ను పెట్టి కాలుస్తాడేమో అని. కంప్లీట్గా డెత్ అయిన తర్వాత ముందుకు వెళ్తారట వాళ్ళు. ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు ఒక సైనికుడు. కాబట్టి ఈ సైనికుడు ఇతని డెత్ని కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నాడు. ఏం చేశాడు? బల్లెంతో పొడిచాడు. పొడిచినప్పుడు ఏమొచ్చాయి? రక్తము. ఇక్కడున్న మీరందరికీ ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న పిన్నితోనో లేదా ఒక చాకుతోనో పొడిచామనుకుందాం,
ఏమొస్తుంది బయటికి? నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? తిని తాగి చాలాసేపు మనోడికి అసలు భోజనం పెట్టలా, నీళ్ళు ఇలా చిరకాత ఊరికే నాలుగు తడిపారు, కడుపులో ఏం లేదు, పొడిచింది కడుపులో కూడా కాదు, బళ్ళని పక్కలో లోపలికి పొడిస్తే నీళ్ళు వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెత్కి అతను విట్నెస్ నెంబర్ 3 పక్కన పెడదాం. ఇప్పుడు బాడీని కనుక ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించామనుకోండి, పంపిస్తే ఏం చెప్తారు మనకు? అక్కడ అనాలిసిస్ చేస్తారు కదా, ఎంత లోతుకి కత్తి దిగింది, చనిపోయాక కత్తి దింపాడా, కత్తి దింపిన తర్వాత చనిపోయాడా, బ్లడ్ క్లాటింగ్ టైం ఎంత, బ్లీడింగ్ టైం ఎంత, ముందుగానే వచ్చిందా, మరణించిన తర్వాత అయితే బ్లడ్ వితిన్ 5 minutesలో ఏమైపోతుంది? క్లాట్ అయిపోతుంది. క్లాట్ అయిపోయిన దాంట్లో పొడిస్తే రక్తం ఎట్టొచ్చింది, నీళ్ళు ఎట్టొచ్చాయి? సో కంప్లీట్ క్లాటింగ్ జరగలేదు, రక్తం వచ్చింది. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయంటే, నేను అనాటమీ చదివాను కాబట్టి చెప్తున్నా. అనాటమికల్గా ఇఫ్ యూ సెండ్ అ బాడీ టు అ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ, ఎప్పుడైతే బల్లెం లోపలికి వెళ్ళిందో బోన్స్ ఏది విరవగొట్టకుండానే లోపల ఉన్నటువంటి పెరికార్డియంకి గుచ్చుకుంది. పెరికార్డియం అంటే దట్ ఈస్ అ లేయర్, కవరింగ్ లేయర్ ఆఫ్ అ హార్ట్ అనమాట. గుండెకి చుట్టూ ఉండే ఒక పొర లాంటి భాగం. ఆ భాగంలో ఏముంటాయంటే అది సంచిలాగా ఉంటుంది. ఆ సంచి లోపల మధ్యలో హార్ట్ ఉంటుంది, చుట్టూ ఫ్లూయిడ్ ఉంటుంది. ఎందుకంటే గుండె సంకోచ వ్యాకోచాలు చెందడానికి దాన్ని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటారు. అది గుచ్చుకొని ఏమొచ్చింది? నీళ్ళు వచ్చాయి, రక్తం వచ్చింది. సో కాబట్టి కంప్లీట్గా డెత్ జరిగింది అనటానికి ఫారెన్సిక్కి పంపించిన మనకు తేలబోయేది క్రీస్తు ప్రభు వారి డెత్ జరిగింది. 3 విట్నెస్ చూసాం కదా. ఓకే, ఇప్పుడు విట్నెస్ నెంబర్ 4 అంటే సరిపోవట్లే మనకి, సరిపోయాడు నిరూపించడానికి. మార్కు సువార్త 15వ అధ్యాయము 43 నుంచి 45 వరకు చూసినట్లయితే, మార్కు సువార్త 15వ అధ్యాయము తెరించి పిలాతు నద్దకు వెళ్ళి అడిగాను. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని పిలిచి అడిగాను. తెలుసుకొని యోసేపును ఆ శవాన్ని, ఎంతమంది విట్నెస్లు ఉన్నారండి ఇక్కడ? అరిమత్తయి యోసేపు బాడీ కోసం వెళ్ళాడు, విట్నెస్ నెంబర్ 4. బాడీ కోసం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అధికారి ఎవరు? పిలాతు, విట్నెస్ నెంబర్ 5. జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఇంకెవరిని పిలిచాడు? విట్నెస్ నెంబర్ 6. అతను వెళ్ళి కన్ఫర్మ్ చేసి వచ్చిన తర్వాత బాడీని తీసుకొచ్చి ఇతనికి అప్పగించారు. ఇక్కడే ఒక 3 విట్నెస్లు మనకి. కాబట్టి క్రీస్తు ప్రభు వారు చనిపోయాడు అని చెప్పడానికి ఆయన శిష్యుడైనటువంటి అరిమత్తయి ఒప్పుకున్నాడు అనుకుందాం, ఆయన శిష్యుడు. ఇక్కడ పిలాతు యేసుక్రీస్తు శిష్యుడా? అక్కడ ఉన్నటువంటి సెంచురియన్ శతాధిపతి యేసుక్రీస్తు శిష్యుడా? ఇంకొక శతాధిపతి ముందుగా చూసిన వాడు యేసుక్రీస్తు శిష్యుడా? ఇంకో సైనికుడు బల్లెంతో పొడిచిన వాడు క్రీస్తు ప్రభు శిష్యుడా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? క్రీస్తు విట్నెస్ని, డెత్ విట్నెస్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈరోజు లోకానికి అది వెర్రితనంగా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రీస్తు ప్రభు వారి మరణాన్ని డిక్లేర్ చేయకుండా, ఆయన చనిపోలేదు, ఆ శిలువ మీద నుంచి వెళ్ళిపోయాడు, పారిపోయాడు అంటున్నారు. అలాంటి వాళ్ళ ఉగ్రవాదులకి, క్రీస్తు ప్రభు వారి మరణాన్ని డిక్లేర్ చేయని అలాంటి ఉగ్రవాదులకి, యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పే ఈ ఉగ్రవాదులకి ఎటువంటి వ్యత్యాసము లేదు. ఆయన నీ కోసం మరణించడానికి వచ్చాడు, నా కోసం వచ్చాడు. మనిషిగానే మరణిస్తే, ఆయన మనిషే అయితే, వాళ్ళ లాజిక్ ఏంటంటే ఆయన మనిషిగా చచ్చిపోయాడు, మనిషి కాకపోతే ఆయన రక్తం పనికిరాదు. వాస్తవానికి ఆయన మనుష్య రూపాన్ని ధరించుకొని యోసేపు మరియమ్మల యొక్క కలయిక వల్ల ఆయన ఈ భూమి మీదకి రాలేదు. మరియమ్మకు దేవుడు చెప్తూ పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేసిన సంగతులు, దూత ద్వారా తెలియజేసిన సంగతులు, ఈ భూమి మీద నీకు పుట్టబోయే ఆ శిశువు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆయన ఈ లోకాన్ని రక్షించేటువంటి రక్షకుడు, ఇమ్మానుయేలుని ఆయనకు పేరు పెట్టదు. ఆయన వచ్చింది ఈ లోకాన్ని రక్షించడానికి. ఎందుకంత పెక్యులారిటీ అంటే కడుపులో సృష్టించలా, ఆయన పరలోకంలోంచి ఈ భూమి మీదకి వచ్చిన ఆయన మరణించాడు. ఆయన మరణం కాదు అనేవాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. ఆయన మరణం కాలేదు మా కోసం అనేవాళ్ళు. ఓకే, ఆయన మరణం డిక్లేర్ అయినట్టేనా? ఆయన మరణం డిక్లేర్ అయిన తర్వాత ఆయన సమాధి డిక్లేర్ చేద్దామా లేదా? ఆయన సమాధిని ఎలాగా? సమాధి చేసిన వాళ్ళు విట్నెస్లు కావాలి కదా మనకి. ఇప్పుడు మళ్ళీ మనం ఆయన సమాధి డిక్లరేషన్కి వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 39-40 వచనాలు చూసినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయం 39-40 వచనాలు.
ఉమ్. ఉమ్. 150 సేర్లు తెచ్చి వచ్చి పూసి అంత 150 సేర్ల సుగంధ ద్రవ్యాలు పోస్తే ఆ మనిషి నిజంగా బతుకున్నా కూడా ఏమైపోతాడు? మామూలుగా చనిపోయినప్పుడు బట్టలు చుట్టి పన్నీరు పోస్తుంటారు. 150 సేర్లు అంట. చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, తెలుసు సేర్ అంటే ఎంత క్వాంటిటీ ఉంటుందో. 150 సేర్లు పూసి ద్రవ్యాల్ని, కొంతమంది ప్రేమ కొద్దీ బస్తాలు బస్తాలు పూలు తెచ్చేస్తుంటారు చాలామంది. అట్లా ఆయన్ని ప్రేమించిన వాళ్ళు ఆయన సమాధి రోజు చేసిన కార్యక్రమాలు చెబుతూ అక్కడ ఎంత ఎంత నీట్గా ప్యాక్ చేసి ఆయన్ని సమాధిలో పెట్టారో మనకు అర్థమవుతుంది. ఆయన సమాధి డిక్లరేషన్ ఉంది, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. కమింగ్ టు థర్డ్ పాయింట్, ఆయన తిరిగి పునరుద్ధానుడుగా లేచాడా లేదా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చూసినట్లయితే, సో కాబట్టి మత్తయి సువార్త 28లో ఉన్న విషయాలనే మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 5 వరకు కూడా ఉంది. ఆయన అక్కడ కన్ఫర్మ్ చేస్తున్న విట్నెస్లు ఎవరంటే దేవదూతలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. అలాగే మగ్దలేన మరియు వేరొక మరియు ఆయన చనిపోయి తిరిగి లేచాడని విశ్వసిస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ పేతురు యోహాను దగ్గరికి వెళ్ళి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 18 వరకు చూసినట్లయితే ఆయన వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు ఇంకొకరికి చెప్పాడు, వాళ్ళు ఇంకొకరికి చెప్పారు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు అయ్యాడు 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 అని డిక్లేర్ చేశారు. అలాగే ఒక 20 సంవత్సరాల తర్వాత పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతూ కొరింథీయులకు డిక్లేర్ చేస్తున్నాడు. కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, 1 Corinthians chapter 15 verses 4. కాబట్టి ఆయన లేఖనాల ప్రకారం 3వ రోజు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన శిష్యులకు కనబడ్డాడు, అపోస్తులకు కనబడ్డాడు. 500 మంది కంటే ఎక్కువ మంది విట్నెస్లు ఆయన లేయడాన్ని చూశారు, ఆయన పునరుద్ధానాన్ని గమనించారు. ఇక్కడ 1 కాదు 2 కాదు, 500+ విట్నెసెస్ మనకి క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని గురించిన విట్నెస్లు ఉన్నాయని పరిశుద్ధాత్ముడు లేఖనాల ద్వారా డిక్లేర్ చేస్తున్నాడు. ఆయన పునరుద్ధానం, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. వెరీ గుడ్. అయితే ప్రాబ్లం ఏమి ఎక్కడికి వచ్చింది అంటే, ఆయన ఎలాంటి దేహంతో లేచాడు? ఇప్పుడు మనోళ్ళు మానవ దేహంతో లేచాడా? వాళ్ళు అనుకున్నట్టుగా మృత్యుంజయుడిగా మారిన తర్వాత దైవదేహంతో లేచి పైకి వెళ్ళిపోయాడా? మరణించిన తర్వాత దైవ కుమారుడు దైవదేహంతో అయిపోయాడన్న విషయం కదా. కాబట్టి దాన్ని కూడా డిక్లేర్ చేయాలి కదా. మనం ఇప్పుడు బైబిల్లో డిక్లేర్ చేయాలి, నేను డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఎవరు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఏది డిక్లేర్ చేయాలన్నా సరే బైబిలే చెప్పాలి. సో ఎలాంటి దేహం? చిన్నప్పుడు మనం టీవీలో సినిమాల్లో చూసేటప్పుడు ఎవరైనా చనిపోయిన వాళ్ళు లేస్తే ఏం చూపిస్తారంటే, తెల్ల గుడ్లు వేసుకొని ఎగురుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళు దైవంలాగా పోతుంటే లారీ వస్తే ఠపీమని లారీ దూసుకొని వెళ్ళిపోతుంటుంది, వాళ్ళు ఇటు చూసుకుంటుంటారు. క్రీస్తు ప్రభు వారు కూడా కరుణామయుడు ఆ సినిమా ఈ సినిమాలు ఎలా చూపిస్తున్నారంటే, ఆయన లేచి డింగ్ అని ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో పెట్టి ఎగురుతూ పోతూ ఉంటాడు. అట్లాంటి దేహంతోనే లేచాడు ఆయన. నాకు అడ్వర్టైజ్మెంట్లు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను చూసిన అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఏంటంటే, బంధువులందరూ ఒక అతన్ని తీసుకొచ్చి పాతి పెడతారు ఒక సమాధిలో. పాతి పెట్టి వాళ్ళు వెళ్ళిపోతుంటే టక్ అని లేస్తుంది ఆత్మ. వాళ్ళు వెళ్ళిపోతుంటారు, వీడు పరిగెడుతుంటాడు వెనక, ఆగండి ఆగండి అని. వాళ్ళకి వినపడదు, చెట్లు దాటుతాడు, పుట్లు దాటుతాడు, పోతుంటాడు. సమాధిలో అంతా తిరుగుతుంటే మిగిలిన ఆత్మలన్నీ లేచి వద్దు 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 అంటుంటాయి వాడిని. వాడు ఒక గోడ దగ్గరకు వచ్చి టపీ మన దగ్గర పడిపోతాడు. అప్పుడు పలానా సిమెంట్ శరీరాలనే కాదు ఆత్మల్లో కూడా ఆపుతుందని రాశారు. అబ్బా ఎంత జ్ఞానం వీళ్ళకి అని నేను చిన్నప్పటి నుంచి అడ్వర్టైజ్మెంట్ బలిస్తున్నాను. అట్లా క్రీస్తు ప్రభు వారి దేహం కూడా ఎలాంటి దేహంగా అనుకుంటున్నారంటే, అలాంటి దేహంతో లేచాడు ఆయన. వీ నీడ్ టు బి వెరీ క్లియర్ అబౌట్ దిస్. ఎలాంటి దేహంతో? లూకాసు వార్త, మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్లో నుంచి లూకాసు వార్త
24వ అధ్యాయము 41 నుంచి 44 వరకు చదివినట్లయితే, అయితే వారు సంతోషం చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఎంతమంది బెంగళూరులో మీరు సమాధి చేయడానికి చాలాసార్లు వెళ్ళుంటారు. వెళ్ళి సమాధి చేసేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చే లోపల డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఫిష్ కర్రీ అడిగిన వాళ్ళు ఎంతమందో చెప్పండి. ఎవరినన్నా ఒక్కరినన్నా చూసారా? అడుగుతారా? పోనీ నిజంగా అలాంటి ఆత్మ అయ్యుండుంటే ఫిష్ కర్రీతో ఏం పని ఆయనకి? చేప ముక్క తీసుకొని తినాల్సిన అవసరం ఏంది? ఆ చేప ముక్కను తీసుకొని తింటే లోపల ఏముండాలా? డైజెస్టివ్ సిస్టమ్ ఉండాలి కదా, జీర్ణ వాహిక ఉండాలి కదా, అలాగే ఆహార వాహిక ఉండాలి కదా, జీర్ణకోశం ఉండాలి కదా, గొంతు ఉండాలి కదా, మింగటానికి నోరు ఉండాలి కదా. మరి తిండెందుకు తిన్నాడు ఆయన? దయ్యాలకు ఆకలేస్తుందా? అందుకేనా సంవత్సరం సమాధుల పండుగ రోజు వెళ్ళి బిర్యానీ పెట్టి వచ్చేది? దేనికోసం? అలాంటి ఆత్మ అది కాదని నిరూపించడానికి ఆయన ఏం చేస్తున్నాడు? తీసుకొని తింటున్నాడు. ఒకటి. ఇప్పుడు మళ్ళీ మనం విట్నెస్ చూద్దాం ఆయన ఎలాంటి దేహం. 24వ అధ్యాయం 37 నుంచి, లూకాసు వార్త 24:37 నుంచి. ఎలా? నా చేతులు నా పాదములు చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూస్తున్నట్టు ఎముకలు మాంసములు భూతము కొండమని చెప్పి, క్రీస్తు ప్రభువారు, బాబు మీరు భయపడాల్సిన పని లేదు, తిరిగి లేచింది నేను ఏ దేహంతో? మునుపు నాకు ఏ దేహం ఉందో తిరిగి లేచినప్పుడు కూడా అదే దేహం ఉంది. చేతులు చూడండి, కాళ్ళు చూడండి. మీరు అనుకున్నట్టు నేను కనుక దయ్యాన్ని అంటే నాకేముండకూడదు? చేతులు ఉండకూడదు, కాళ్ళు ఉండకూడదు, ఎముకలు ఉండకూడదు, మాంసం ఉండకూడదు. పట్టి చూడండి, తాకి చూడండి అంటాను. మరి ఎలాంటి దేహంతో ఆయన తిరిగి లేచాడు? ఓ మానవుడా, క్రీస్తుని దేవుడిని ఆయన నమ్మని ఓ మానవుడా, ఎలాంటి దేహంతో లేచాడు ఆయన తిరిగి? ఎలాంటి దేహంతో మరణించాడో అలాంటి దేహంతోనే తిరిగి ఆయన. ఇప్పుడు ఎక్కడ పెట్టావు నీ మానవ దేహాన్ని, దేవుని యొక్క దైవత్వాన్ని? ఆయన అలాంటి దేహంతోనే తిరిగి లేచాడు. ఆయన సిస్టమ్ని చూపిస్తున్నాడు. ఆయన చూపిస్తున్నప్పుడు క్రిటిక్స్ మాట్లాడే మరొక మాట ఏంటంటే, అయితే ఎందుకు భయపడ్డారు వాళ్ళు? భయాక్రాంతులు ఎందుకు అయ్యారు ఆయన చూసి? మానవ దేహమే అయితే భయపడతామా? ఆలోచిద్దాం. బజ్జన్న గారు ఎవరో ఫ్రెండ్ని తీసుకెళ్ళాడు, పూజ చేసి వచ్చాడు. కారులో ఎక్కంగానే పక్క సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకో బజ్జన్న అన్నాడు అనుకోండి. ఫ్రెండ్ చచ్చిపోయినాడు. కారులో కూర్చుంటాడు అసలు ఆయన. తిరిగి పరిగెడ్డు బయట తీసేసి, ఏంది ఇప్పుడే కదా అతన్ని పూడ్చి వచ్చామని భయం ఇది మనకు కదా. ఏం మాట్లాడుతున్నాం మనం? సరే, లాజికల్గా థింక్ చేద్దాం. అలాగే అనుకుందాం. పోనీ క్రీస్తు ప్రభు వారు చనిపోనప్పుడు కూడా భయక్రాంతులయ్యారు వాళ్ళు. ఆయన సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు, నడిచి వెళ్తున్నాడు, వీళ్ళు బోట్లో వస్తున్నారు. ఆయన చూసి భూతమని బెంబేలెత్తిపోయి భయాక్రాంతులయ్యి. అప్పుడు వెంటనే క్రీస్తు ప్రభు వారు అన్నారు, నేనే ఆయన్ని, యేసుని నేను బాబు, భయపడద్దు అని మేము నమ్మం అన్నారు. అయితే పేతురు ఏమన్నాడు? నేను నడుస్తానన్నాడు. రా, నువ్వు కూడా రా. అయితే మధ్యలో మునిగిపోతే తిరిగి మళ్ళీ ఆయన్ని లేదు. అప్పుడు భయపడలేదా? ఒకసారి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్న సందర్భంలో ఈయన నిద్రపోతున్నాడు. తుఫాను, గాలి, చచ్చిపోతామని భయపడిపోయారు. అప్పుడు మళ్ళీ ఈయన లేపారు నిద్ర. అల్ప విశ్వాసులారా అని ఆయన ప్రార్థన చేస్తే గాలియు సముద్రము తుఫాను నెమ్మది. సముద్రము తుఫాను ఈయనకు లోబడుచున్నాయి. ఈయన ఎవరో అని వారు భయాక్రాంతులేదు. కాబట్టి ఆయన్ని చూసి భయపడడం ఇది సామాన్యమైన లేదా ఊరికే ఆ సందర్భమే కాదు, అనేక సందర్భాల్లో వాళ్ళని ఆశ్చర్యచకితులను చేస్తూ ఆయన భయక్రాంతులకు గురి చేసిన సంఘటనలు అనేక మునుపు జరిగాయి. వాటినన్నిటిని కళ్ళతో వీక్షించిన వాళ్ళు కాబట్టి నన్ను పట్టి చూడుడి. ఇంకొంతమంది క్రిటిక్స్ యొక్క ఆలోచన ఏంటంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చదివినట్లయితే, యోహాను సువార్త కాబట్టి ముట్టుకోవద్దని చెప్పాడంటే ఇది మహిమా దేహమే. ఆయన ముట్టుకోవద్దన్నాడు. వాస్తవానికి ఆయన ముట్టుకోవద్దు అని ఆమెకి చెబితే మహిమా దేహం కాదని నువ్వు ఊహించుకుంటున్నావు.
అదే అధ్యాయంలో 27వ వచనం చదవండి ఇప్పుడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. తోమా ఏమన్నా అంటే నేను కూడా నమ్మట్లేదు అనేసరికి ఏం చేశాడు ఆయన? నన్ను పట్టుకో, ముట్టుకో, చెయ్యి పెట్టు, వేలు పెట్టు, తాకంటున్నాడు. ఇక్కడ అపోస్తులైన పౌలు కాబట్టి పట్టుకోమన్నాడు, అక్కడ సాధారణమైన స్త్రీ కాబట్టి పట్టుకోవద్దన్నాడా? లాజిక్ సరిపోవట్లేదు కదా. కాబట్టి మూల పాఠంలోకి వెళ్ళి గ్రీకు బుక్లో చూస్తే ఏముందంటే అక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్, దాన్ని రౌండప్ చేసుకోవాలి మీరు. ఆ స్త్రీ ఆమె ఏం చేసిందంటే అక్కడ వాడబడిన పదవి ఏంటంటే హ్యామ్టా. హ్యామ్టా అంటే అర్థం ఏంటంటే నన్ను పట్టేసుకోవద్దు. చిన్నప్పుడు పిల్లలు మన ఇంట్లో నుంచి బయలుదేరుతుంటే కాళ్ళకి బంధాలు వేసేస్తారు. డాడీ నీతో కూడా వస్తా, మమ్మీ నీతో కూడా వస్తా, నేను వదలను, నేను పోవడానికి లేదు, నేను కూడా వస్తాను, నువ్వు ఇక్కడే ఉండాలా, నానమ్మ ఇక్కడే ఉండు, తాతయ్య ఇక్కడే ఉండని పట్టేసుకుంటారు. అలాగా ఆ స్త్రీ ఆయన ఏం చేస్తుంది? పట్టుకొని నువ్వు మాతోనే ఉండాలా. అప్పుడు ఆమెతో ఏం చెప్తున్నా అంటే నువ్వు నన్ను అమ్మ ఇక్కడ ఉండమని పట్టేసుకోవద్దు, నన్ను పట్టేసుకోవద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు వెళ్ళి ఏం చెప్తావంటే నా తండ్రి నీ తండ్రి, నా దేవుడు నీ దైవానికి ఎందుకు నేను ఎక్కిపోతున్నానని చెప్పి ఆమెతో చెప్పాడు. కాబట్టి పట్టేసుకోవద్దని ఆయన చెప్పలేదు, పట్టుకోవద్దని చెప్పలేదు. ఇంతకుముందు శిష్యులను కూడా ఏం చెప్పాడు? మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి, పట్టుకోండిరా బాబు అన్నాడు. ఇక్కడ కూడా పట్టుకోమని తోమాతో చెప్తున్నాడు. ఆయన ఏ దేహంతో చనిపోయాడో అదే దేహంతో ఆయన తిరిగి లేచాడు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అంటే నాకు క్లియర్, మీకేమో నాకు తెలియదు, ఇంకా ఆలోచించే వాళ్ళకేమో నాకు తెలియదు. ఇంకా కూడా కొన్నిసార్లు ఎవిడెన్స్తో మాట్లాడదాం కావాలంటే. ఏ దేహంతో పైకి వెళ్ళాడు మరి? దేహంతో అదే దేహంతో లేచాడు. దేహాన్ని ఎక్కడ పెట్టిపోయాడు మరి? పైకి ఆ పరలోకానికి వెళ్ళాడు కదా. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. పరలోకంలో అసలు రక్తమాంసాలతో పని లేదు, ఏడుపు ఉండదు, పండ్లు కొరుకుడు ఉండదు. అక్కడ సంతోషం సమాధానం తప్ప దేవుడు తప్ప ఇంకెవరు ఉండరు. మరి అలాంటి ఆ ప్రదేశానికి క్రీస్తు ప్రభువారు ఏ దేహంతో ఎక్కిపోయాడు అనేది మనం ఆలోచన చేయాల్సిన పాయింట్, నిరూపించాల్సిన పాయింట్ కూడా ఎవరన్నా అడిగినప్పుడు చెప్పాలి కదా మరి. కాబట్టి లూకాసు వార్త 24వ అధ్యాయము 51వ వచనం చూసినట్లయితే, లూకాసు వార్త 24వ అధ్యాయము 51వ వచనం. ఆశీర్వదించుతుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణ. ఇప్పుడు ఆ ప్రత్యేకింపబడి అనే పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ప్రత్యేకింపబడి వెళ్ళిపోవడం అంటే మామూలుగా షార్ట్ సెంటర్లో ర్యాకెట్ ఎగరేస్తుంటారు. ర్యాకెట్ పైకి వెళ్ళే ముందు అందరినీ దూరం చేస్తుంటారు. బైక్ దూరంగా వెళ్ళండి, దూరంగా, ఎందుకంటే అది వెళ్ళేటప్పుడు కొంత పవర్ని రిలీజ్ చేస్తుంది, మంటలు వస్తాయి అవన్నీ. సో అలాగే క్రీస్తు ప్రభు వారు జెట్ లాగా పైకి వెళ్ళేటప్పుడు ప్రత్యేకించబడి అందరూ పక్కకి జరగండి, నేను పైకి వెళ్ళాలన్నాడా? ఈ నీ ప్రతి పళ్ళు, ప్రతి ఆరా, బైబిల్లో ఉన్న ప్రతి వాక్యానికి అర్థం ఉంది. ఈ ప్రత్యేకించబడ్డమే క్రీస్తు ప్రభు వారి దేహం. వారందరిలో నుండి ఆయన ప్రత్యేకింపబడి, he departed from them, he separated from them, he divided himself from them, and then he went to heaven. ఆయన ప్రత్యేకింపబడి, ఇలాగా ప్రత్యేకింపబడిన వ్యక్తుల గురించి మనం ఆలోచన చేస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. ఎక్కడికి పోయాడు? చనిపోకుండానే ఎక్కడికి వెళ్ళాడంట? కొనిపోబడ్డాడు. అంటే ఈ లోకంలో నుంచి ఇంకో లోకంకి మరణాన్ని రుచి చూడకుండానే వెళ్ళిపోయాడు. ఏమైపోయింది ఆయన దేహం? ఏమైపోయింది ఆయన ప్రత్యేక స్థితి అక్కడికి కలుగుతూ ఉంది. అలాగే క్రీస్తు ప్రభు వారు పేతురును యోహాను వెంట పెట్టుకొని కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసు రూపాంతరము పొంది మోషేతో ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఆయన కళ్ళకి ఎలా కనబడ్డాడో పేతురికి అదొక అద్భుత కార్యం. అయితే ఈ ప్రత్యేకింపబడ్డ స్థాయి కొత్త కాదు, దేవునికి అసాధ్యము కాదు. ఆ ప్రత్యేకమైనటువంటి దేహంతో ఆయన పైకి వెళ్ళిపోయాడు. సో కాబట్టి ఈ ప్రత్యేకించబడిన వ్యక్తి దేహాన్ని, ఆయన్ని మనం అక్కడ చూస్తున్నాం. అలాగే మనకు కూడా జరుగుతుంది. అంటే ఎవరు? క్రీస్తునందుండి మృతి పొందిన మృతులు మొదట లేతురు. ఒకవేళ నువ్వు కనుక ఈ భూమి మీద సజీవుడిగా ఉండి రెండో రకంలో వచ్చావు, నువ్వు ఈ బాడీతోనే వెళ్ళిపోవు. ఏమైపోతావు? నువ్వు కూడా ప్రత్యేకించబడి రూపాంతరం చెంది క్రీస్తుతో పాటు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. 100% అదే జరగబోతుంది. కాబట్టి ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన దైవత్వాన్ని మనకు ఖచ్చితంగా చూపెడుతున్నాయి. ఇంకెవ్వరికి అలాగూ. ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చాలా క్లోజ్ అసోసియేట్ ఉన్నారు మార్తా మేరీ. వాళ్ళ సహోదరుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు 4 రోజులు అయిపోయింది. క్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చాడు. ఆ దేహం 4 రోజులైతే బాడీ ఏమైపోతూ ఉంటుంది, అప్పటికే డీకంపోజ్ అయిపోతూ ఉంటుంది. అయినా సరే ఆయన నిద్రించుచున్నాడే కానీ నీవురా ఓ లాజరు అనగానే బయటకు వచ్చాడు ఆయన. సో కాబట్టి ఆయన మృతి పొంది మళ్ళీ లేవడానికి, లేదా ఒక చిన్నది చనిపోయినప్పుడు తిరిగి లేవటానికి, ఐతుకు అనే వ్యక్తి అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయంలో పైనుంచి పడి చనిపోతే పౌలు గారు లేపటానికి, క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానికి తేడా ఉందా లేదా? ఆ తేడా నీకు గమనించడం లేదా? ఆయనతో వాళ్ళందరినీ కలిపి మనిషి అంటావా నువ్వు? ఆయన మరణాన్ని ఆలోచన చేస్తే ఆయన దైవత్వం, ఆయన పుట్టుకను ఆలోచన చేస్తే ఆయన దైవత్వం, ఆయన బ్రతుకును ఆలోచన చేస్తే ఆయన దైవత్వం. అయితే ఆ దైవత్వాన్ని ఆయన ఏం చేశాడంటే పక్కన పెట్టి మానవుడిగా సహానుభవాన్ని భూమి మీద తెచ్చుకోవటానికి బ్రతికాడు షార్ట్ పీరియడ్లో. ప్రపంచం మొదలు కాకముందు నుంచి, ప్రపంచం మొదలైన దగ్గర నుంచి, ఆ తర్వాత క్రీస్తు ప్రభువారు వచ్చేదాకా, క్రీస్తు ప్రభువారు మళ్ళీ 33.5 సంవత్సరం బ్రతికి తిరిగి వెళ్ళిపోయినటువంటి ఈ కాలాన్ని ఏటిని గమనించడం లేదు. కేవలం ఈ 33.5 సంవత్సరంలో ఆయన మానవుడిగా పుట్టినటువంటి ఆ యొక్క కాలాన్ని తీసుకొని ఆయన మానవుడు మానవుడు మానవుడు, ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం ఈ గ్రంథం నిరూపిస్తూ ఉంది. ఈ గ్రంథం నిరూపిస్తూ ఉంది. కాదని ఎవరన్నా ఉంటే మీరు ఖచ్చితంగా నన్ను ప్రశ్నించవచ్చు. చెప్పే ప్రతి మాటలో పౌలు గారు చెప్పినట్టుగా భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. నేనైను పరలోకం నుంచి వచ్చే దూతలైను, ఇది కాక వేరొక గ్రంథాన్ని, వేరొక వచనాన్ని, వేరొక వాక్యాన్ని ప్రకటిస్తే వారు శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి చెప్పబోయేది వేరేది లేదు. ఇది తప్ప. సిద్ధాంతం ఒక్కటే, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, ప్రభు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. గలతీ 4:4 నుంచి 6 వరకు చూసినట్లయితే దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ ఒక్క దేవుడు అంటే ఏంటో ఆ దైవత్వాన్ని ఆలోచన చేయకుండా, సో ఫస్ట్ పర్సన్ ఆఫ్ గాడ్ హెడ్, సెకండ్ పర్సన్ ఆఫ్ గాడ్ హెడ్, థర్డ్ పర్సన్ ఆఫ్ గాడ్ హెడ్, ముగ్గురు ఎవరు ఎలా ఉన్నారో బైబిల్ చాలా సవివరంగా తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధాత్మను గురించి నేను ప్రస్తావించకుండా దీన్ని ముగించాలనుకోవట్లేదు, కానీ పరిశుద్ధాత్ముడు ప్రతి సందర్భంలో ఉన్నాడు. ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. పరిశుద్ధాత్ముడు ప్రతి సందర్భంలో, సృష్టి ఆరంభంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, సృష్టిని చేయడంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ తర్వాత అనాది కాలం నుంచి, ఆది కాలం నుంచి, బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు, ఎప్పటి వరకు నిత్యుడగు ఆత్మ. బైబిల్లో కొట్టేద్దామా దాన్ని? మనకు రాసిన హెబ్రీ పత్రిక 14వ అధ్యాయంలో మనం చూస్తే 9వ అధ్యాయం 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ఎప్పుడు ఉండేవాడా పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు సంచకరువుగా వాళ్ళకి అప్పగించాడు. పౌలు గారు ఆసియాకి వెళ్తానంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఏం చేశాడు? పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తున్నాడు వాళ్ళతో? డైరెక్ట్గా పనిచేస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా పనిచేస్తున్నాడు వాళ్ళతోటి. పేతురు గారు అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో 2 భార్యాభర్తలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అననీయ, సప్పీరా. వాళ్ళు దేవునికి మోసం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడిని మీరు మోసం చేయడానికి చూస్తున్నారు ఏంటి? పరిశుద్ధాత్ముడు ఆ విషయాన్ని ఎవరికి చెప్తున్నారు? ఇప్పుడు మన సీనునో లేకపోతే బజ్జన్న గారు 50 లక్షలు కొట్టేశారు అనుకుందాం. పరిశుద్ధాత్ముడు మీకు రాత్రి ఫోన్ చేస్తాడా ఏంటి? అవకాశం ఉందా? మీతో మాట్లాడి వద్దొద్దు బెంగళూరులో ఇక్కడ ప్రాంతంలో వద్దు ఎంఆర్ఎస్ పాలే వెనకాలకి వెళ్ళి పెడదామని చెప్తాడా మీటింగు? అవకాశం లేదు. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. ఆ రోజు వాళ్ళకి, ఈరోజు నన్ను ఎలా ఆదరిస్తున్నాడంటే ఈ వాక్యాన్ని చదువుకోవడం వల్ల, నేర్చుకోవడం వల్ల, జపించడం వల్ల, మనసులో పెట్టుకోవడం వల్ల ఇండైరెక్ట్గా పరిశుద్ధాత్ముడు లేఖనాల ద్వారా మనతో పనిచేస్తున్నాడు. ఆ రోజు మొదటి శతాబ్దంలో మొట్టమొదటిగా క్రైస్తవులైనటువంటి 3000 మంది పెంతెకోస్తు పండగ దినాన్న బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఎలాగా వాళ్ళు ఈ భోజనం గురించి మాట్లాడతారు, క్రీస్తు ప్రభు శరీర రక్తాల గురించి ఎలా పాలు పంపులు పొందుతారు, ఎలా వాక్యాన్ని చెప్పుకుంటారు, ఎలా పాటలు పాడతారు, వాళ్ళ దగ్గర మెటీరియల్ ఎక్కడుంది అంటే 200-300 సంవత్సరాలు వాళ్ళు అసలు చేయలేదా పాపం ఆరాధన నెక్స్ట్ సండే చేయాలి కదా. బాప్తిసం పొందారు, ఆరాధనలో పార్టిసిపేట్ చేయాలి. మళ్ళీ యూదుల ఆచార ప్రకారంగా ఆరాధనలు చేయడానికి ఇక్కడ బాప్తిసం పొందడం దేనికి మరి? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాక్యం ఎలా చెప్పాలి? ఇప్పుడు
ఈరోజు మేము బాప్తిసం పోయామయ్యా, పేతురుని అడిగాం. అప్పుడు ఇశ్రాయేలీలందరూ రూఢిగా తెలుసుకోవాల్సిన సంగతి తెలుసుకున్న తర్వాత పేతురు గారు మేమేం చేయాలని పేతురును కడమ అపోస్తులను అడిగినప్పుడు, మీరు మారుమనసు విషయమై ప్రతి ఒక్కరు మారుమనసు ఏం చేయాలి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కడు బాప్తిసం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు కూడా అనుగ్రహించబడుతుంది. ఎలాగైతే పెంతెకోస్తు పండగ దినాన్న అపోస్తులమైన మా మీద, అంటే పేతురు గారు చెప్పాడు, మా మీద పడిందో, మాకు శక్తి వచ్చిందో, మాకు జ్ఞానం వచ్చిందో, మీరు కూడా బాప్తిసం పొందితే ఇదే వరం మీకేమొస్తుంది? శక్తి కాదు, వరం వచ్చి మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్న తర్వాత వాక్యం ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎలా చూపించాలి, సాదృశ్యం ఎలా చూపించాలి, ఎలాంటి ఉదాహరణలు చెప్పాలి, పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్పబడ్డటువంటి రాజ్య భారం ఉన్నటువంటి మెస్సియా ఈయనే అని ఎలా తెలియజేయాలో మీకు పరిశుద్ధాత్మను తెలియజేస్తారు. ఆ తెలియజేసే ప్రక్రియలోనే పౌలు గారు ఇంకో ప్రాంతానికి వెళ్ళాడు. అపోస్తుల కార్యం 19వ అధ్యాయానికి పౌలు ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు అక్కడున్న వారిని చూసి, మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగ్గా, పరిశుద్ధాత్మను ఉన్నాడన్న సంగతే మాకు తెలియదండి, అయితే మరి మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందిన వారిని అడుగ్గా, యోహాను బట్టి మేము బాప్తిసం పొందిన వారు చెప్పినప్పుడు, అయితే తన వెనుక వచ్చిన వారి యందు విశ్వాసం ఉంచవాలని యోహాను తెలియజేశాడు కదా, ఆ క్రీస్తుని గురించి, పరిశుద్ధాత్మ గురించి మీరు తెలుసుకోవాలని సంగతులన్నీ వారికి బోధించి తిరిగి మళ్ళీ వారిని బాప్తిసం ఇచ్చారు. ఎందుకు అంటే వాళ్ళకి ఇప్పుడు ఏమొస్తుంది, అప్పుడు పరిశుద్ధాత్మని యొక్క గిఫ్ట్ వస్తుంది, వరం వస్తుంది. వాళ్ళు మళ్ళీ వాక్యం చెప్తారు, వాళ్ళు ఏ సాదృశ్యం చూపిస్తారు, వివరించి బాప్తిసానికి లోబరుస్తారు. ఇప్పుడు నీకు నాకు ఏమవసరం లేదు, ఏమవసరం లేదు, పరిశుద్ధాత్మని యొక్క శక్తి, వరాలు ఇప్పుడు తీసుకెళ్ళి మనమేమి ఆల్రెడీ ఏమైపోయింది, వాక్యం మన మధ్య స్థిరపరచబడి వాక్యం పుస్తక గ్రంథ రూపంలో మనకు వచ్చింది. కాబట్టి ఉదయం నుంచి నేను యోహానికి వెళ్ళండి, మత్తయికి వెళ్ళండి, లోకాకి వెళ్ళండి అంటే టపీ మంది వేస్తున్నారు మీరు. వాళ్ళు తీయడానికి అప్పుడు వాళ్ళ దగ్గర ఏమి లేదు, గ్రంథం రాయబడలా, అసలు డైరెక్ట్గా వాళ్ళతో పనిచేశాడు. ఈరోజు మనతోటి ఏ రూపంలో పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? వాక్య రూపంలో పనిచేస్తాడు. నేను వెళ్ళి ఆయనను పంపుదును అన్న తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీద ఆగిపోయాడు పాపం 2000 సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. అది అక్కడ తప్పు వచ్చేసింది. పరిశుద్ధాత్ముడు ఒకవేళ ఇక్కడ ఉన్నాడంటే, ఊరికే ఉన్నాడు అనుకుందాం, పరిశుద్ధాత్ముడు వచ్చిన సందర్భాలు భూమి మీదకి కొన్ని కొత్త నిబంధనలో తీసుకుంటే, మొదట క్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందేటప్పుడు, రెండోసారి పెంతెకోస్తు పండగ దినాన్న, మూడోసారి కొర్నేలి ఇంటి మీద. అప్పుడు కాకుండా పరిశుద్ధాత్ముడు ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సేవలో వాళ్ళతో పాటు ఉన్నాడు. అందుకని పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తూ 13వ అధ్యాయంలో భాషలు నిలిచిపోతాయి, ప్రవచనాలు నిలిచిపోతాయి అన్నీ, కానీ ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమ గురించి ఆలోచన చేయండి. ఇవన్నీ ఒక రోజుకి నిలిచిపోతాయి. లేకపోతే పౌలు గారు ఏం చేసి ఉండేవాడంటే, నీ కడుపు జబ్బు నిమిత్తము నెలనే కాక కొంచెం ద్రాక్షారసాన్ని కూడా పుచ్చుకోమనక్కర్లేదు, యేసు నామములో తగ్గిపోను కాక అని రాస్తే తగ్గిపోవాలి. అప్పటికి ఏం చేయట్లేదు, వాళ్ళతోటి పరిశుద్ధాత్మ డైరెక్ట్గా, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రభు, ముళ్ళుంది, నా కృప నీకు ఓకే, ఇప్పుడు ఇంకా చాలు, అవసరం లేదు. కాబట్టి ఏం మాట్లాడుతున్నాం, పరిశుద్ధాత్మని గురించి ప్రస్తావన అవసరం లేకుండా, దైవత్వంలో ఆయన పాత్ర లేకుండా ఉందా ఈ భూమి మీద? ఈ లేఖనాల ద్వారా ప్రతినిత్యం 7 ఆత్మలు సింహాసనం చుట్టూ ఉన్నాయి. ఆ కంప్లీట్నెస్, 7 అనే నెంబర్ కంప్లీట్నెస్, అపోకలిప్టిక్ లాంగ్వేజ్లో రాయబడిన ప్రకటన గ్రంథాన్ని తీసుకొచ్చి జత చేసి ఇష్టం వచ్చినట్టుగా ఆయన రాజ్యం రాలేదంట, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడంటే, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, నాలో ఉన్నాడు, ప్రభువా నీ ఆత్మను దయచేయి నాయన, ఏం చేసుకుంటావు నువ్వు, నీకు ఒక ఆత్మ ఇచ్చాడు, దాన్ని పరిశుద్ధపరచమని చెప్తుంటే, నీకు పరిశుద్ధమైన ఆత్మను ఆయన దయచేసే పని అయితే నీకు చెప్పడం ఎందుకు? ఇవన్నీ ఎవరి బాధ్యత? రేపు తీర్పులో నిలబడాల్సింది నువ్వా పరిశుద్ధాత్ముడా? బాప్తిసం పొందంగానే తొట్టులో నుంచి నువ్వు లేవంగానే పరిశుద్ధాత్మ టక్కని దూకేస్తాడు నీలోకి. పరిశుద్ధాత్ముడు పని కాదు, పరిశుద్ధంగా బ్రతకడం ఎవరి పని? నీది, నాది. రేపు తీర్పు రోజున సమాధానం చెప్పాల్సింది. ఒకవేళ నీలో ఉన్నాడు అనుకుందాం, బాప్తిసం తర్వాత నిన్ను ఆయనే నడిపిస్తున్నాడు అనుకుందాం, తప్పెవరిది? ఎవరిని అడగబోతాడు దేవుడు? మళ్ళా నేను వాడికి ఇచ్చాను కదా, గిఫ్ట్ ఇచ్చేసాను కదా, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంటాడు కదా. కానీ అది కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు బైబిల్ని. బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించబడింది ఎవరికి? ఆ రోజున్నటువంటి ఇశ్రాయేలీలు రూఢిగా తెలుసుకున్న వారికి. అయితే మనకు కేవలం పాప క్షమాపణే తప్ప మన యొక్క శరీరాలు, మన యొక్క ఆత్మలు పరిశుద్ధాత్మను నడిపించేసి అద్భుతాలు చేసేటువంటి ప్రక్రియ పరిశుద్ధాత్ముడు ఈరోజు చెయ్యటం లేదు. బాప్తిసం ద్వారా ఎవరికి పరిశుద్ధాత్మ
అనుగ్రహించబడడు. మన ఆత్మలు పరిశుద్ధపరచబడతాయి, మన ఆత్మే శుద్ధీకరించబడుతుంది, మన ఆత్మే దేవుని యొక్క చిన్నపిల్లలు వచ్చారు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి. క్రీస్తు ప్రభు వారిని కలవాలనుకున్నప్పుడు శిష్యులు అన్నారు, లేదు. అయితే క్రీస్తు ప్రభు వారు అన్నారు, చిన్నపిల్లల్ని ఆటంకపరచొద్దు, దేవుని రాజ్యము మీరు కూడా మారు మనస్సు పొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలోకి. కాబట్టి ఆ మారు మనస్సు విషయమై మనం కూడా చిన్నపిల్లల్లాగా పవిత్రపరచబడుకునే అంశం బాప్తీసం తప్ప, మనకు పరిశుద్ధాత్ముడు ఈరోజు డైరెక్ట్గా ప్రభువా నీ దూతల కాపుదల అటొకరు ఇటొకరు ఉండాలా, నువ్వు తాగి డ్రైవింగ్ చేస్తా, దూతలు నాయన అటు ఇటు పెడితే ఉండాలి, దూతలు రావాలి నీతో పాటు ప్రయాణానికి, అంతే. నువ్వు మాత్రం చక్కగా డ్రైవింగ్ చేసేది లేదు. దట్స్ యువర్ రెస్పాన్స్. నేను చదవకపోయినా పాస్ అయిపోయాను దేవుడా, అంత అన్యాయస్తుడా దేవుడు, ఎంత ఫ్రాడ్గా సృష్టిస్తున్నారు దేవుణ్ణి. నువ్వు చదవు, వాక్యం నువ్వు పాస్ అయిపోవాలి. ఏమంటే పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేసాడు నీకు చిట్టాలు ఇచ్చి. వెరీ రాంగ్. క్రిస్టియానిటీని ఎక్కడికి తీసుకెళ్తున్నాను? అలాంటి బందికానాలోకి క్రీస్తు సంఘాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నటువంటి, దేవుని రాజ్యాన్ని పాడు చేస్తున్నటువంటి క్రీస్తు విరోధులకి, ఉగ్రవాదులకి నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా ఈ వేదిక మీద నుంచి. దయచేసి మీరు వాక్యం చెప్పడం అన్నా మానుకోండి, లేదా మారు మనస్సు పొంది క్రీస్తు దైవత్వాన్నైనా ఒప్పుకోండి. దేవుడు ఒక్కడే, ఆయన నియమం ఒక్కటే, ఆయన సిద్ధాంతం ఒక్కటే. కాబట్టి నీ యొక్క సిద్ధాంతాలను చొప్పించద్దు. అయ్యగారు ఎంత పెద్ద అయ్యగారైనా ఉండొచ్చు, ఆయన ఎంత పెద్ద లావు పుస్తకమైనా రాసి ఉండొచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథం కంటే ఇది చాలా 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 పరిశుద్ధమైనది. ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుషులు లేఖకులుగా రాసినటువంటి పుస్తకం కానీ మనుషులు ఇచ్చు నుంచి కలిగింది కాదు. ఒక బౌండరీలో పట్టుకొని ఇష్టం వచ్చిన పదజాలంతో తెలుగును అటు ఇటు మార్చి మాట్లాడతాం. కాబట్టి నీకు తెలిసిన డిక్షనరీ ఇంతే అయితే మనుషులు చాలా పెద్ద డిక్షనరీలు తయారు చేశారు. నీకంటే పెద్ద మానవులు బోల్డ్ అంతమంది ఉన్నారు. సో కాబట్టి నీ మనుష్య జ్ఞానాన్ని పక్కన పెట్టి దైవ జ్ఞానంతో ఆలోచన చేద్దాం. మనం దేవుణ్ణి అర్థించాల్సిన వారమే కానీ శాసించాల్సిన వారం కాదు. చెయ్యి ఇట్టుండాలి, అడుక్కోవాలి. అంతేగాని ఏమైపోయిందంటే ఇప్పుడు మనుషులందరూ ఇట్ట అంటున్నారు, ఎస్ డిష్ అన్న నేను ఇస్తా ఆశీర్వాదం. నువ్వు కల్పించడానికి వీలు లేదు. పరిశుద్ధాత్ముడిని నువ్వు ఆడించలేవు. పరిశుద్ధాత్ముడు పూనుకుంటే ప్రతి సందర్భంలో పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు స్వస్థత క్రియ జరిగింది, సూచక క్రియ జరిగింది, అది గ్రంథంలో రాయబడింది. ఒకవేళ పరిశుద్ధాత్ముడిని ఈరోజు ఇక్కడికి నువ్వు పిలిస్తేనో, రెండో రాకల్లో యేసయ్య అడ్వెంట్ మంత్ అంట, వచ్చే నెల నుంచి యేసయ్యని క్రిస్మస్కి పిలుస్తున్నారంట. ఆయన ఎప్పుడు వస్తానన్నాడు, ఒకసారి వచ్చాడు, మళ్ళీ దొంగ వచ్చినట్టు రెండో రాకల్లో వస్తాడు. నువ్వు పిలిస్తే ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చిపోయేదానికి రెండో రాకడ ఎందుకు? కామన్గా ఆలోచిద్దాం ఊరికే. ప్రభు రాత్రి కనబడ్డాడు, నీకు కనబడింది ఎవరో? ప్రభు అయితే కాదు. ప్రభు పౌలు గారికి దమస్కు మార్గంలో కనబడినప్పుడు ఏం చెప్పాడంటే ఏ అడ్రస్లో ఉండాలో చెప్పాడు. వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్యకు కూడా అడ్రస్ చెప్పాడు, పలానా అడ్రస్కి వెళ్ళి కరెక్ట్గా వెళ్ళిపోయాడు ఆయన. నేను అడుగుతున్నా, దేవుడిని కనబడుతుంటే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నా ఆధార్ కార్డు నెంబర్ చెప్పు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నా ఇక్కడ కూర్చున్న వారిది ఎవరిదైనా నువ్వు కనపడగానే ఫస్ట్ ఆధార్ కార్డు నెంబర్ చెప్పాలి. ఎర్ర చొక్కా తెల్ల చొక్కా కాదు, ఆధార్ కార్డు నెంబర్ చెప్పాలి. ఎక్కువ ఉంటాయి కదా నెంబర్. చెప్తావు, పోనీ ఎంతమందికి చెప్తావు? దేవుడైతే అందరికీ చెప్పగలడా? ప్రతి ఒక్కరిని 6 లక్షల కాల్బలాన్ని లెక్కించగలడా? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో చెప్పగలడా? 950 సంవత్సరాలు ఉన్నాయన్న విషయాన్ని ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు చెప్పాడుగా. బర్త్డే చేసుకోకూడదు. అవునా? దేవుడికి చేయబాకు. నువ్వు మనిషిగా ఈ భూమి మీద పుట్టినప్పుడు దేవుడిని ఎలా స్తుతిస్తావు? నువ్వు ఎలా మహిపరుస్తావు? నువ్వు 950 సంవత్సరాలు నోవహు ఈ భూమి మీద బ్రతికాడని నీకు ఎట్ట తెలుసు? బర్త్డే లెక్క పెట్టకపోతే. 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదామని ఎలా తెలుసు నీకు? 969 సంవత్సరాలు మెతూషెల అని నీకు ఎలా తెలుసు? 120 సంవత్సరాలు మోషే అని నీకు ఎలా తెలుసు? ఎలా రాసుకున్నారు వాళ్ళు? ఎలా రాయించాడు దేవుడు? సంవత్సరాలు లెక్క పెట్టట్లేదా? 30 సంవత్సరాలు క్రీస్తు ప్రభువు వారు బాప్తిసం పొందాడని ఎలా తెలుసు? 33.5 సంవత్సరానికి ఆయన శిలువ మీద చనిపోయాడని నీకు ఎలా తెలుసు? ప్రతి దినాన్ని, ప్రతి రోజుని దేవుడు ఇచ్చిన దాన్ని లెక్క పెట్టకపోతే, వారాన్ని లెక్క పెట్టకపోతే ఆదివారం ఆరాధన ఎలా చేసి వస్తావు? ఇంట్లో ఏ కార్యక్రమం చేయకూడదు, బర్త్డే చేయకూడదు, పెళ్లి రోజు చేయకూడదు. మరి పిలిచి ఎప్పుడు బంధువులు వాక్యం చెప్పేది? అయ్యగారే రావాలి ప్రతిసారి. అప్పుడు దాకా ఇక్కడున్న లోకల్ ప్రీచర్ పాపం ఏమీ చేయకూడదు. అయ్యగారు గతించారు, ఇంకో అయ్యగారు రావచ్చు, ఇంకో అయ్యగారు తయారవ్వచ్చు.
అయితే నిత్యుడు 24 గంటలు నీ కోసమే ఎప్పుడు ఉండే క్రీస్తు ప్రభువారు ఉన్నాడు. ఆయన కునుకుడు, నిద్రపోడు. నువ్వు రక్షణ అర్ధరాత్రి కావాలన్నా, జైలు అధికారి తన ఇంటి వారు అర్ధరాత్రి పిలిచారు, పలికాడా? ఆయన సిద్ధంగా ఉన్నాడు రక్షణ ఇవ్వడానికి. ఈరోజు నువ్వు నేను పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అది మర్చిపోయి పరిశుద్ధాత్ముడిని నీ ఇష్టం వచ్చినట్టే, పరిశుద్ధాత్ముడు యెహోవా దేవుని యొక్క ఆత్మ అంట. అంటే యెహోవా దేవుడికి శరీరం ఉంది, మళ్ళీ ఆత్మ ఉంది. పాపం నీలాగా శరీరధారి ఆయన కూడా, అంతే కదా. పరిశుద్ధాత్ముడు ఎవరో చెప్పిన తర్వాతే మాట్లాడాలి నువ్వు, క్రీస్తు గురించి అయినా యెహోవా గురించి అయినా. ఆయన నీతో ఈరోజు ఎలా పనిచేస్తున్నాడు లేఖనాల గురించి మాట్లాడదాం. అయితే అది తెలుపు నేను నాకు, ఇక్కడ ఉన్న మీ అందరికీ ఈ విషయాలు తెలుసు. మళ్ళీ మనం మనల్ని చేసుకున్నాము, ఈ అవకాశాన్ని ఇచ్చారు మీరు. అయితే వాస్తవానికి ఎవరినో ఇబ్బంది పెట్టాలనో బాధ పెట్టాలనో మనం ఈ అంశాలను మాట్లాడుకోవటం లేదు. అయితే దేవుని విషయంలో మనము అందరం ఒకరినొకరు సర్దుబాటు చేసుకుంటూ, దిద్దుబాటు చేసుకుంటూ, ప్రోత్సహించుకుంటూ క్రైస్తవులుగా ముందుకెళ్ళి మనందరం ఒక టీమ్గా ఎయిర్పోర్ట్కి వెళ్తే, బస్ స్టాండ్కి వెళ్తే, రైల్వే స్టేషన్కి వెళ్తే బండి ఎక్కబోయే ముందు ఆ బండి ఎక్కామా లేదా ఎల్లుంటాం, చదువుకో ఉంటాం, బోర్డు చదువుతుంటాం, పక్కనుండి వాడిని అడుగుతాం అనమాట, ఇది హైదరాబాద్కేనా? కన్ఫర్మ్ చేసుకున్నాక అమ్మయ్యా ఇది 2 గంటల ఫ్లైట్ అయినా, అది కూడా ఓకే కమాన్. మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను కూడా హైదరాబాద్. అమ్మయ్యా ఓకే. అదే పరలోకానికి వెళ్ళాలి, మనం అందరం ప్రిపేర్ అయిపోతున్నాం. నువ్వు వెళ్తున్నావా? మనం వెళ్ళేది ఒకే ప్లేస్కి. ఆ కాసేపు 2 గంటలు 3 గంటల ప్రయాణానికి నీకు ఒక తోడు కావాలి. నిత్యం నీతో ఉండే నీ తోడు గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా నువ్వు? పరలోకానికి నీ ఫ్రెండ్ ఎవరో, నీతో కూర్చోబోయేది ఎవరో పక్కన ఎప్పుడు ఆలోచిస్తావు? ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలకి, నాన్న తప్పిపోతావేమో, అడ్రస్ ట్యాగ్ రాసి దానికి ఒక ముద్రేసి, తప్పిపోతే విజిటింగ్ కార్డ్ పెట్టి, పిల్లోడు స్కూల్ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఇంటికే రావాలని. మరి నువ్వు చచ్చిపోయే ముందు నువ్వు ఎక్కడ ఉంటావు అడ్రస్ చెప్పవా? ఎక్కడికి వెళ్తావు నువ్వు అడ్రస్ చెప్పకుండా? నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పేసి వెళ్ళిపో. ఒకవేళ వాడు నీ దగ్గరికి రావడానికి దావీదు చెప్తున్నాడు, నేనుండే స్థలంలోకి వాడు రాడు, వాడుండే స్థలంకి నేను వెళ్తా. ఆయనకి తెలుసు అడ్రస్ ఏంటో. పౌలు గారు చెప్తున్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండటానికి సిద్ధంగా ఉన్నా. ఎక్కడికి వెళ్తున్నాడో అడ్రస్ తెలుసు ఆయనకి, కరెక్ట్గా అడ్రస్ తెలుసు ఆయనకి. మీరు గుండెల మీద చేసుకొని మీ మనసులో ఈరోజు ఆన్సర్ చెప్పండి. ఆర్ యూ రెడీ టు డై? చచ్చిపోతే ఈరోజు నేను పరలోకానికి వెళ్తానని గ్యారంటీ మీకుంటే, ఇంటికి వెళ్ళాక నేను పరిశుద్ధుడిని, నేను సిద్ధంగా ఉన్నాను అని రాసుకొని బైబిల్లో ఫస్ట్ పేజీలో రాయండి చూద్దాం. ఉన్నామా? మా అబ్బాయికి పెళ్లి కాలేదండి, మా అమ్మాయికి చదువు అవ్వలేదండి, మా ఆయన ఇంకా ఇల్లు కట్టలేదండి, అదండి ఇదండి, ఎన్నో కారణాలు. నేను ఈరోజు చచ్చిపోకపోవడానికి ఎన్నో కారణాలు. అయితే నువ్వు చచ్చిపోతే వెళ్ళే కారణం నీకు తెలుసా? ఆలోచన చేయాలని నేను ప్రాధేయపడతా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు ఈరోజు ఉదయకాలం నుంచి విన్నటువంటి ఈ వాటిల్లో కానీ ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే చివరి 5 నిమిషాల్లో మీరు ప్రశ్నలు ఏదైనా ఉంటే సంధించవచ్చు. ఆ తర్వాత మనం క్లాస్ని ముగిద్దాం. ఎనీ క్వశ్చన్స్? ఓకే.